ఏకాదశ రుద్రులు అంటే 11 రుద్రులు, ద్వాదశ 12 సూర్యులు, 2 అశ్విని దేవతలు, 8, 11, 12, 2 మొత్తం ఎంత 33. ఇలా కోట్ల మంది ఉన్నారట ఇలా దేవతలు. ఈ 33 మంది కోటికి ఒక్కొక్కరు ప్రధానులు అన్నమాట. అలా 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. అర్థమైందా? ఒక్కొక్క కోటికి ఒక్కొక్క దేవత, ఆ దేవతే ఆ కోటి మందిని పరిపాలిస్తూ ఉంటారు. అలాగే ద్వాదశ మనకు ఒక సూర్యుడే కాదు, ద్వాదశ 12 మంది సూర్యులు ఉంటారట. రుద్రులు ఎంతమంది? శివుళ్ళు 11 మంది శివుడు శివపిరాన్. అదే విధంగా 2 అశ్విని దేవతలు. ఇలా 33 కోట్ల మంది దేవతలు అన్నమాట. కనుక ఓ కృష్ణ 33 కోట్ల మంది దేవతల్ని రక్షిస్తావా, 5 లక్షల మందిని రక్షించవా అంటోంది గోదాదేవి. ఈ 33 దేవతల్ని ఎలా రక్షిస్తాడు పరమాత్మ? వాళ్ళు చెప్పకుండానే ఓ స్వామి, ఓ క్షీరాబ్దినాథ, ఓ నారాయణ మాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పుకునే లోపే పరమాత్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ కష్టాన్ని అడిగి తెలుసుకుని వాళ్ళ భయాన్ని పోగొట్టి వాళ్ళ విరోధుల్ని సంహరించి వాళ్ళని రక్షిస్తాడట. కనుక మా గురించి ఇంతగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. కనుక 33 కోట్ల మంది దేవతల్ని ఎలా అయితే రక్షించావో మమ్మల్ని అలా రక్షించు, 5 లక్షల మంది గోపికల్ని. పరమాత్మ అనేక అవతారాలు ఎత్తాడు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, కల్కి, ఇలా అనేక అవతారాలు ఎత్తాడు పరమాత్మ. మత్స్యంగా ఎందుకు అవతరించాడు? నారాయణుడు బ్రహ్మగారి కష్టాన్ని తీర్చడం కోసమని. బ్రహ్మగారికి ఏం కష్టం వచ్చింది? చతుర్ముఖ బ్రహ్మగారికి కొంచెం నిద్రలో వేదాలను మర్చిపోయాడట. మనకెలా నిద్రలో ఎలా అయితే మనం మర్చిపోతామో బ్రహ్మగారికి కూడా సత్యలోకంలో తమోగుణం ఉంటుంది, ఆయనకు కూడా నిద్ర వచ్చింది. ఆ నిద్రలో సృష్టి చేస్తూ నిద్రపోయాడు. నిద్రలో మొత్తం వేదాలన్నీ మర్చిపోయాడు. అప్పుడు మళ్ళీ పరమాత్మ మత్స్యంగా అవతరించి వేదాలను బ్రహ్మగారికి ఇచ్చాడట. ఇలా బ్రహ్మగారి కష్టాన్ని తీర్చేవాడు. అదే విధంగా కూర్మ అవతారం. కూర్మంగా ఎందుకు అవతరించాడు పరమాత్మ? ఇంద్రుడు బోరున వెళ్లి క్షీరాబ్దికి ఏడ్చాడట. ఓ స్వామి నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పకుండా ముందు ఏడుస్తాడట ఇంద్రుడు. ఇంద్రుడి యొక్క బాధను చూడలేక తట్టుకోలేక, ఇంద్ర నీకు అభయం ఇస్తున్నాను, నువ్వెందుకు బాధపడుతున్నావో చెప్పు, నీ కోరికను నేను తీర్చే తీరతాను అంటట. కోరిక ఏంటో తెలుసుకోకుండానే. అప్పుడు మెల్లగా చెప్తాడట ఇంద్రుడు, స్వామి భూలోకంలో బలిచక్రవర్తి యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నాడు. నా సింహాసనం ఎక్కడ పోతుందా, ఆ బలిచక్రవర్తికి ఎక్కడ సింహాసనాధిపతి ఆయన అవుతాడు అని బాధ కలుగుతోంది అనగానే పొట్టి బ్రహ్మచారి ఇచ్చి లోకాలన్నీ కొలుచుకున్నాడు. కానీ ఇప్పుడు మన గోధుమ ఏం ప్రార్థిస్తోంది? స్వామి మా గురించి లోకాలన్నీ కొలుచుకోవాల్సిన అవసరమూ లేదు, పొట్టి బ్రహ్మచారి అవ్వాల్సిన అవసరమూ లేదు, యాచకుడిగా అంటే బిచ్చగాడిగా రావాల్సిన అవసరమూ లేదు, నీ చేతులు కింద ఉండి బలి చేతులు పైన ఉండి దానం తీసుకోవాల్సిన అవసరమూ లేదు. ఎప్పుడైతే లోకాలన్నీ కొలిచావో ఆ పాదాలను సేవించడానికి వచ్చాము అంటోంది గోదాదేవి. కూర్మంగా ఎందుకు అవతరించాడు స్వామి? రాక్షసుల వల్ల మాకు బాగా ఇబ్బందులు ఉన్నాయి స్వామి, కనుక వాళ్ళకంటే మాకు ఎక్కువ బలం వచ్చేలా అనుగ్రహించు అనగానే మళ్ళీ దేవతని రక్షించడానికి ఆ క్షీరసాగర మదనము చేయడము, మందరగిరి పర్వతాన్ని కవ్వంగా చేయడము, అదేవిధంగా ఈ దేవతలు దానవులు క్షీరసాగర మదనం చేస్తూ ఉంటే ఆ మందరగిరి పర్వతం లోపలికి వెళ్లిపోవడం, మళ్ళీ పరమాత్మను ఆశ్రయించడం, పరమాత్మే కూర్మంగా అవతరించి ఆ మందరగిరి పర్వతం మీద కూర్మంగా ఉండి వాసుకిని తాడుగా చేసుకుని దానవులు దేవతలు ఇలా ఇద్దరు క్షీరసాగర మదనం చేయడం. ఆనాడు దేవతల్ని రక్షించడానికి కూర్మంగా తాబేలుగా అవతరించావయ్యా, మా కోసం తాబేలుగా అవతరించాల్సిన అవసరం లేదు. మందరగిరి పర్వతాన్ని మోసావే, నీ వీపు సుకుమారమైన వీపు, ఆ మందరగిరి పర్వతం నీ మీద ఉండడం వల్ల ఆ దేవతలు దానవులు అటు ఇటు పర్వతాన్ని తిప్పడం వల్ల సుకుమారమైన నీ వీపు
దెబ్బ తగిలింది, రాసుకుపోయింది ఆ పర్వతము, కనుక కందిపోయింది, రక్తం వచ్చేలా ఉన్నది, ఎర్రగా అయింది. వాళ్ళు పట్టించుకోరా, అమృతం రాగానే ఎవరి మాలాన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నీ వీపు సౌందర్యాన్ని సేవించడానికి, నీ వీపుకి మంగళం పాడడానికి మేము వచ్చామయ్యా అంటుంది మన గోదాదేవి. వరాహం ఎందుకు అవతరించాడు? వరాహంగా పందిగా ఎందుకు అవతరించాడు? హిరణ్యాక్షుడనే రాక్షసుడిని సంహరించడానికి, భూమిదేవిని రక్షించడానికి. ఇప్పుడు మన గోధుమ ఏమంటోంది? మా కోసం ప్రత్యేకంగా నీచాతి నీచమైన పంది అవతారం ఎత్తవలసిన అవసరం లేదయ్యా, మా గురించి రాక్షస సంహారం చేయాల్సిన అవసరం లేదు. కోరల మీద భూమిదేవిని ఉంచుకున్నావు కదా, ఆ కోరల అందాన్ని చూడటానికి మేము వచ్చాము. రాక్షస సంహారం మాకేం అక్కర్లేదు, సముద్రం లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఆ పాచిని అంటించుకోవాల్సిన అవసరం లేదు. సముద్రం లోపల ఏముంటుంది? పాచి ఉంటుంది. స్వామి లోపలికి వెళ్ళగానే ఆ పాచి అంతా స్వామికి అంటిందట. కనుక మా గురించి పాచిని అంటించుకోవాల్సిన అవసరం లేదు, రాక్షస సంహారం చేయాల్సిన అవసరం లేదు. నీ అందమైన దంతాలను, కోరలను సేవించడానికి వచ్చాము అంటోంది గోదాదేవి. నారసింహ ఎందుకు నరసింహంగా పుట్టాడు స్వామి? హిరణ్యకశిపుడిని సంహరించడానికి, ప్రహ్లాదుని రక్షించడానికి. హిరణ్యకశిపుడు ఏమన్నాడు? నీ హరి ఎక్కడా లేడు. హిరణ్యకశిపుడికి కొన్ని వరాలు ఉన్నాయి బ్రహ్మగారి వల్ల. మనిషి చేత చావకూడదు, జంతువుల చేత చావకూడదు, ఆయుధాలతో చావకూడదు, పగల పూట చావు రాకూడదు, రాత్రి పూట చావు రాకూడదు, ఇంటి లోపల చావు రాకూడదు, ఇంటి బయట చావు రాకూడదు. ఇలా బ్రహ్మగారు ఆయన అడిగిన వరాలన్నీ ఇచ్చాడు. బ్రహ్మగారిని రక్షించడానికి, హిరణ్యకశిపుని సంహరించడానికి, ప్రహ్లాదుని రక్షించడానికి దానికి తగ్గట్లుగా అవతరించాడట నరసింహుడిగా. సగభాగమేమో సింహముగా, సగభాగమేమో మనిషిగా. ఇప్పటి వరకు ఇటువంటి అవతారం లేనే లేదు. పరమాత్మే కొత్తగా ఇటువంటి అవతారం ఎత్తాడు. ఆభరణాలతో, ఆయుధాలతో చావకూడదు కదా, తన నఖాలని గోళ్లనే ఆయుధాలుగా చేసుకున్నాడు. ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదు, గుమ్మం మీద. అదే విధంగా పగలు కాదు, రాత్రి కాదు, సాయంత్రం పూట ఇలా గట్టి రాయి లాంటి హిరణ్యకశిపుని చీల్చాడు నఖాలతో. కనుక ఇప్పుడు మా గురించి అంత వింత అవతారం ఎత్తవలసిన అవసరం లేదయ్యా. నీ గోళ్ళు ఉన్నాయే, హిరణ్యకశిపుని చీల్చిన గోళ్ళు, నీ నఖాలను సేవించడానికి వచ్చాము. కనుక హిరణ్యాక్షుని, హిరణ్యకశిపుని మా కోసం సంహరించాల్సిన అవసరం లేదు, ఆ సంహరించిన నఖాలను చూడటానికి మేము వచ్చాము అంటున్నారు గోదాపిరాటి గోష్ఠి. తర్వాత రామ అవతారం, పరశురామ అవతారం. మా గురించి క్షత్రియుల్ని సంహరించాల్సిన అవసరం లేదు, ఆ క్షత్రియుల్ని సంహరించావే, నీ చేతిలో ఏమున్నది? పరశు అనే ఆయుధం ఉందే, ఆ పరశుని చూడటానికి వచ్చాము అంటున్నారు గోదాపిరాటి గోష్ఠి. ఇక రామ అవతారం, మా గురించి అడవులన్నీ నడవాల్సిన అవసరం లేదు. అడవిలో నడిచేటప్పుడు రామ పాదాలకు రాళ్ళు ముళ్ళు గుచ్చుకున్నాయే, ఆ పాదాలను సేవించడానికి వచ్చాం. రామయ్యగా ఎందుకు అవతరించాడు పరమాత్మ? దేవతలని రక్షించడానికి. ఇప్పుడు దేవతలకు ఏ కష్టం వచ్చింది? రావణాసురుడు తన అంతఃపురంలో ఉండే పని మనుషులందరినీ మానిపించేసి దేవతలనే పని మనుషులుగా చేయించుకున్నట్ట. ఇంట్లో బయట కళ్ళాపు చల్లేది పని మనిషి కాదట, ఇంద్రుడో వరుణుడో కుబేరుడో జల్లారట ఆ పైన. బయట కళ్ళాపు, ముగ్గు పెట్టేది దేవతల్లో ఒకరే, అంట్లు తోమేది దేవతల్లో ఒకరే, ఇల్లు దులిపేది దేవతల్లో ఒకరే, వంటలు చేయించుకునేది దేవతల్లో ఒకరే, బట్టలు ఉతికించుకునేది దేవతల్లో ఒకరే. ఇప్పుడు దేవతలందరూ ఎక్కడ ఉన్నారు? వాళ్ళ వాళ్ళ రాజ్యాలలో లేరట, రావణాసుడి అధీనంలో ఉన్నారట. పిలవగానే పలకాలి, చిటుకు వేస్తే రావాలి, తిడితే పడాలి, కొడితే కొట్టించుకోవాలి. ఇలా తన యొక్క భుజ బల పరాక్రమ వీర్యం చేత దేవతలందరి చేత ఊడిగా చేయించుకుంటున్నట్ట రావణాసురుడు. కనుక ఓ 7 పరమాత్మ దగ్గరకు వెళ్ళి, స్వామి ఒళ్ళంతా పులిసిపోయింది, మేము ఈ పనులు చేయలేకపోతున్నాం, అంట్లు తోమలేకపోతున్నాం, అయ్యే అంట్లో కానీ ఎన్నెన్ని అంట్లు పడతాయో, ఆ అంట్లు తోమడం మా వల్ల కాదు, కావాలంటే మా చేతులు చూడు ఎలా అయిపోయినాయో. కూర్చోవడం ఆలస్యం, అప్పుడే పిలుస్తాడు రావణాసుడు, వెళ్ళకపోతే మళ్ళీ కొడతాడు. మేము ఈ బాధలు పడలేమయ్యా, అదేదో కొంచెం అవతరించి రావణాసుని సంహరించు అని దేవతలు ప్రాధేయపడగా, ఏడవగా, మొరబెట్టగా దేవతల్ని రక్షించడానికి కోసమే రామయ్యగా అవతరించాడు ఈ భూలోకంలో. అవతరించి
వనవాసానికి అని వెళ్లి నెపంతో వనవాసం అసలు చేయాల్సిన అవసరమే లేదు రామయ్యకు. లక్ష్మీదేవి గారు ఒక కోరిక కోరారట. ఏమని? స్వామికి 2 విభూతులు సంపదలు. ఇదంతా లీలా విభూతి. శ్రీవైకుంఠం అనేది నిత్య విభూతి కనుక ఇప్పటి వరకు నిత్య విభూతి ఈ వైకుంఠ సౌందర్యం అంతా ఆస్వాదించాను. నాకు భూలోకంలో కూడా తిరగాలని ఉంది రామా, భూలోకం సౌందర్యాన్ని చూడాలని ఉన్నది, చూపించవా అని ప్రార్థించిందట లక్ష్మీదేవి వైకుంఠనాథుణ్ణి. కనుక ఈ భూలోకంలో ఆ వైకుంఠనాథుడే రామయ్యగా అవతరిస్తే ఆ లక్ష్మీదేవియే సీతమ్మగా అవతరించింది. అల్లారు ముద్దుగా పెంచింది కైక. రంగనాథుడు ఎవరి కోరికలైనా తీరుస్తాడు. ఇక్ష్వాకు కుల ధనం ఎవరు అంటే శ్రీరంగంలో ఉండే రంగనాథుడు. వంశపారంపర్యంగా క్షత్రియ కులంలో పుట్టిన వారందరూ కూడా రంగనాథుడిని ఆరాధన చేశారు. బ్రహ్మగారు ప్రార్థించారట, స్వామి నీకు పూజ చెయ్యాలని ఉందయ్యా, నాకేమైనా నీ విగ్రహాన్ని ప్రసాదించవా అని బ్రహ్మగారు ప్రార్థించగా పరమాత్మ రంగనాథుడిని ఎవరికిచ్చారు? బ్రహ్మగారికి ఇచ్చారు. కొన్ని సంవత్సరాలు బ్రహ్మగారు సత్యలోకంలో రంగనాథుడిని ఉంచుకుని ఆరాధన చేశారు బ్రహ్మగారు. తర్వాత ఇక్ష్వాకు వంశంలో వాళ్లకు కానుకగా బ్రహ్మగారు ఈ రంగనాథుడి విగ్రహాన్ని ఇస్తారు. అలా మాందాత, అంబరీష, కట్వాంగ మొదలైన వాళ్ళందరూ కూడా ఈ జగన్నాథుడైన రంగనాథుడిని ఆరాధన చేశారు. చివరికి దశరథుడు యొక్క తనయుడైన రాముడు కూడా రంగనాథుడిని ఆరాధన చేశారు. ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి చీరో పండో పుష్పమో ఇచ్చి సాగనంపుతారు. కానీ మన రాముడు ఏం చేశాడు? విభీషణుడికి ఏమిచ్చాడు? తన ఆరాధ్య దైవమైన రంగనాథుడిని ఇచ్చాడట. రాముడు విభీషణుడు రంగనాథుని తన రాజ్యమైన లంకకు తీసుకువెడుతూ ఉంటే లంకకు వెళ్లాలనిపించలేదట రంగనాథుడికి. ఆంధ్రలో ఉండే వాళ్ళు అంత దూరం ఏమి వస్తారు, లంకకు రావాలంటే చాలా కష్టము. అందుకని ఉభయ కావేరి కనిపించిందట అందంగా. ఆ ఉభయ కావేరి కనిపించగానే విభీషణుడికి సంధ్యావందన సమయం అయ్యిందట. వెంటనే ఆ ఉభయ కావేరి మధ్యలో రంగనాథుణ్ణి దించాడట. అంతే, ఇంకా రాలేదట. సంధ్యావందనం అయినా కూడా రంగనాథుడిని లేపుతూ ఉంటే రంగనాథుడు చేతికి రాలేదు. కనుక రంగనాథుడికి ఇక్కడే ఉండాలని అనిపించింది అనుకుంటా అని విభీషణుడు రంగనాథుడిని అక్కడే ఉంచి లంకకు వెళ్లిపోయాడు. కనుక ఉభయ కావేరి మధ్య రంగనాథుడిని ఆరాధన చేశాడు రామయ్య రాత్రంతా కూడా. తన ఇక్ష్వాకు వంశం దైవమే కదా రంగనాథుడు. ఆరాధన చేస్తూ ఉంటే ప్రార్థించాడట, ఓ రంగనాథ, ఓ జగన్నాథ, నా కోరిక తీర్చవా అని. ఏం కోరిక? రాముడే రంగనాథుడు, రంగనాథుడే రాముడు, ఇద్దరు ఒకటే. కానీ రాముడే శరణాగతి చేశాడు రంగనాథుడికి. ఎలా అయినా నన్ను అడవులకు పంపించే బాధ్యత నీదే, కైక మనసు మార్చే బాధ్యత నీదే అని రాత్రంతా శరణాగతి చేయగా రాముడు రంగనాథుడు ఒప్పుకుని కైకమ్మ మనసు మార్చి అడవులకు ప్రయాణం అయ్యాడు. వెళుతూ ఉంటే తాటకి మొదలైన వాళ్ళందరూ రావడము, రామయ్యను బాధ పెట్టడము, అడవులు చెట్టు చేమ అని లేకుండా, ఎండాకాలం వర్షాకాలం అని లేకుండా నడందకాలు నొందగో అంటారు తిరుమలసై అడవి. రామా, నడిచినందుకు పాదాలు నొప్పులుగా ఉన్నాయా? ఎర్రటి పాదాలు కందిపోయినాయట. ఆఖరికి వనవాసం చేసేటప్పుడు రామయ్య నార వస్త్రాలతో, పాదుకలతో, మెళ్ళో తులసీమాలతో, కేశాలతో, అదేవిధంగా ఒక చేతికి ఒక ఉంగరంతో బయటకు వచ్చాడట. ఉంగరమేమో ఎవరికిచ్చారు? హనుమకి ఇచ్చారు సీతమ్మ దగ్గరకు వెళ్లేటప్పుడు. పాదుకలనేమో భరతుడికి ఇచ్చాడు. ఇప్పుడు పాదుకులు కూడా లేవు, అలా పాదాలతోనే నడిచాడు, పాదుకులు లేకుండా మన రామయ్య. కనుక ఓ రామ, ఓ కృష్ణ, మా గురించి ఇప్పుడు అడవులు నడవాల్సిన అవసరం లేదు. రాళ్ళు రప్పలు మీద నడిచింది పాదాలు కందేలా నడవాల్సిన అవసరం లేదు. పాదాలు కందిపోయినాయి, ఆ పాదాలను సేవించడానికి వచ్చాము అంటున్నారు మన గోదా విరాటి గోష్ఠి. ఇంకా కృష్ణ అవతారం. ఇంద్రుడికి ఆఖరి కోపం వేసిందట. ప్రతి సంవత్సరం కూడా గొల్లలు ఇంద్రుడికి కొండంత అన్నాన్ని, అనేక పిండి వంటలను, బావి అంత నెయ్యిని, పెరుగుని పెడతారట, ఆరగింపు చేస్తారట ఇంద్రుడికి ప్రతి సంవత్సరానికి ఒకసారి.
కృష్ణయ్య పుట్టగానే నా వాళ్ళు ఇంద్రుడికి పూజ చేయడం ఏంటి, నాకు చేయకుండా అని ఏం చేశాడు కృష్ణయ్య, నాన్నగారు ప్రతి సంవత్సరం మీరు ఇంద్రుడికి పూజ చేసి ఇవన్నీ పలహారాలన్నీ పెడుతూ ఉన్నారు, మనకి ఇంద్రుడేమి ఇవ్వట్లేదు, ఇంద్రుడేం వర్షం కురిపించట్లేదు, ఇంద్రుడేం సంపద మనకి ఇవ్వట్లేదు, ఇచ్చేది ఎవరో తెలుసునా, అదిగో గోవర్ధనగిరి పర్వతం. మనకు గోవర్ధనగిరి పర్వతం ఎలా సంపాదిస్తుంది కృష్ణ అన్నట్ట నందగోపుడు. గోవులన్నీ కూడా ఎక్కడికి మేయడానికి పెడుతున్నాయో తెలుసునా, గోవర్ధనగిరి పర్వతం దగ్గరకే. ఆ పర్వతంలో ఉండే గడ్డి చెట్టు ముక్కలు అవన్నీ తిని గోవులు మంచి చిక్కటి పాలను ఇస్తున్నాయి. మనం ఆనందంగా ఉన్నాము అంటే ఇదిగో ఈ గోవర్ధనగిరి పర్వతం వల్లే అని చెప్పాట కృష్ణయ్య. సరే, కృష్ణయ్య చెప్పిందే వేదం కనుక ప్రతి సంవత్సరం ఇంద్రుడికి పెట్టాల్సింది ఈ సంవత్సరం మాత్రం కృష్ణయ్య గోవర్ధనగిరి పర్వతానికి పెట్టించాడు. వీళ్ళందరూ కూడా మేళ తాళాలతో ఇన్ని పిండి వంటలు తీసుకుని 84 చక్రాల బండి ఉందట. ఆ బండి ప్రతి ఇంటికి వెళ్లడము, వాళ్ళు చేసిన పిండి పదార్థాలన్నీ బండి మీద పెట్టడం, మేళ తాళాలతో అందరూ కూడా గోవర్ధనగిరి పర్వతం దగ్గరకు వెళ్లారు. ఇప్పుడు మన వేణుగోపాలుడికి ఆరగింపు చేస్తుంటే తెర వేస్తారు, కానీ అక్కడ తెరలే ఉండవు కదా పెద్ద పర్వతానికి అన్నాడట. అందరినీ చూసి, ఓ గోపికలారా గొల్లలారా ఒకసారి కళ్ళు మూసుకోండి అన్నట్ట. అందరూ కళ్ళు మూసుకున్నారట. వెంటనే అహం గోవర్ధనోస్మి అని మొత్తం వినేశాడట ఒక కృష్ణయ్య. ఇప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు, గోకులం మీద రాళ్ల వర్షాన్ని కురిపించాడు. ఎన్ని రోజులు? 7 రోజులు. నీటి వర్షాన్ని కురిపిస్తే ఇంద్రుడు పెద్ద సముద్రాన్ని ఎత్తేవాడట. రాళ్ల వర్షాన్ని కురిపించాడు కాబట్టి ఏదైతే రక్షకం అని చెప్పాడో గొల్లలందరికీ కూడా ఆ కొండనే ఎత్తి రక్షించాడట. గొల్లలు ఏమైనా అడిగారా, కన్నా రాళ్ల వర్షం పడుతోంది మమ్మల్ని రక్షించు అని? ఎవరేం అడగకుండానే గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి రక్షించాడు కృష్ణయ్య. కనుక ఇప్పుడు మా కోసం పర్వతం ఎత్తవలసిన అవసరం లేదయ్యా, ఆ కొండను ఎత్తావే ఆ చిటికున ఏలును సేవించడానికి మేము వచ్చాం. 33 కోట్ల మంది దేవతల దగ్గరకే వెళ్లి రక్షిస్తావా? మా అంతటా మేమే నీ దగ్గరకు వచ్చాం, మమ్మల్ని రక్షించవా? పురుషుల్ని రక్షిస్తావా? స్త్రీలను రక్షించవా? పెద్దవాళ్ళని రక్షిస్తావా? కుడి ఎడమ తెలియని అమాయకమైన గొల్లల పిల్లల్ని అనుగ్రహించవా, రక్షించవా అని ఇలా ప్రార్థిస్తున్నారు గోదాపిరాటి గోష్ఠి. దేవతలు స్వామి దగ్గరకు వచ్చి వేరేవేవో కోరుతూ ఉంటారు. రాజ్యమని, వాళ్ళ నుంచి మాకు బాధ కలుగుతోందని, మాకు అమృతం కావాలని వేరే కోరికలు కోరుతారు కృష్ణయ్య దగ్గరకు వచ్చి. కనుక వేరే కోరికలు కోరే వాళ్ళని రక్షిస్తావా? నీ దగ్గరకు వచ్చి నిన్నే కోరే వారిని రక్షించవా? అమృతం కోరే వాళ్ళని, ఇంద్రుణ్ణి మొదలైన వాళ్ళని రక్షిస్తావా? నీవే అమృతంగా భావించే మమ్మల్ని రక్షించవా అని ప్రేమతో కూడి ఉండే కోపంతో తిడుతున్నారు మన గోదాపిరాటి గోష్ఠి. ఎవరిని రక్షించాడు? కప్పంత వెక్కం కలియే తుయిలెజాయ్. ఆశ్రితుల దగ్గరకు వెళ్లి వాళ్ళ వణుకుని భయాన్ని పోగొట్టి వాళ్ళను రక్షించి భక్తుల విరోధుల్ని సంహరించి మరీ వస్తాట కృష్ణయ్య పరమాత్మ. కనుక మా కోసం అలా యుద్ధాలు చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరి కోసం యుద్ధం చేశాడు కృష్ణ పరమాత్మ? పాండవుల కోసం యుద్ధం చేశాడు. కృష్ణుడు నేను ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేశాడు. కానీ కౌరవుల పక్షపాతి అయిన భీష్మాచార్యులు, ఓ కృష్ణ నీ చేత ఎలా అయినా నేను ఆయుధాన్ని పట్టిస్తాను అన్నాడు. తాను ప్రతిజ్ఞ చేశాడు, భీష్మాచార్యులు ప్రతిజ్ఞ చేశారు. కానీ ఎవరి ప్రతిజ్ఞ నిలబెట్టాడు? భీష్మాచార్యుల ప్రతిజ్ఞ నిలబెట్టాట. నేను అబద్ధాలు ఆడేవాడు అని లోకులు అనుకున్నా పర్వాలా, భీష్మాచార్యులు ఏమన్నారు? ఆయుధం పట్టిస్తాను కృష్ణయ్యతో అన్నారు. కనుక భీష్మాచార్యుల మాట నెగ్గేలా చేస్తాను అని ఆయుధం పట్టను అన్నవాడు ఆయుధం పట్టాడు. ఏ సమయంలో? అందరూ అలసిపోయారట. కౌరవులందరూ కూడా యుద్ధం చేసి 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 భీష్మాచార్యులు ఉన్నారు. కృష్ణ రా నా దగ్గరికి, నన్ను చంపు అంటూ భీష్మాచార్యులు ముందుకు వస్తున్నారట. కృష్ణయ్య ముందుకు. కృష్ణయ్య కోపంతో రథాన్ని చాతుర్యంగా నడుపుతున్నట్ట. వెనకాల అర్జునుడు, ముందు రథాన్ని నడిపేవాడు కృష్ణయ్య. ఆ కృష్ణయ్య ముందుకి భీష్మాచార్యులు ముందుకు వస్తూ ఉంటే కృష్ణ మామూలుగా యుద్ధం చేసేటప్పుడు భయపడాలి, కానీ ఇప్పుడు భీష్మాచార్యులు ఇంకా రా ముందుకి కృష్ణ రా ముందుకి అంటూ ఆ వచ్చేటప్పుడు కృష్ణ సౌందర్యాన్ని సేవించి ఆనందపడుతున్నారట భీష్మాచార్యులు.
ఎలా వస్తున్నట్ట కృష్ణయ్య? కోపంతో వస్తున్నట్ట. ఆ కేసాలు యుద్ధ భూమిలో ఉండడం వల్ల ఆ గుర్రాల ఏనుగుల దుమ్ము ధూళి అంతా కృష్ణయ్య తిరుమేని మీదే ఉండటం. అందులో రథసారథ్యం చేసేవాడు కనుక రథసారథ్యం చేసే వాళ్ళ మీద ఎక్కువ దుమ్ము ధూళి పడుతుంది. ఆ దుమ్ము ధూళి అంతా ముఖానికి ఉందట. కేసాలు అటు ఇటు కదులుతూ ఉన్నాయట. పాదాలు ఎలా పెట్టాడు, ఎలా చాచాడు? ఒక పాదం కిందకి చాచాడట. అంటే రథం కిందకి, రథం మీద ఎక్కేటప్పుడు మెట్టు ఎక్కి రథం ఎక్కుతాం కదా, ఆ మెట్టు వరకు కృష్ణ పాదం ఉన్నదట. ఆ పాదానికి అందమైన మువ్వలు గజ్జలు ఉన్నాయట. కనుక ఈ కృష్ణ సౌందర్యాన్ని సేవించి ఆనందపడుతూ కృష్ణరా నన్ను చంపు అంటున్నట్ట. అప్పుడు ఏం చేశాడు కృష్ణయ్య? ఆ రథ చక్రాన్ని తీసాడట. భీష్మాచార్యులు ముందుకు వెళుతూ ఉన్నట్ట. ఇలా భీష్మాచార్యులు భయపడకుండా ఆయుధం పట్టిస్తాను అని భీష్మాచార్యుల యొక్క ప్రతిజ్ఞ నెరవేర్చిన వాడు మన కృష్ణయ్య. ఇప్పుడు దెబ్బలన్నీ ఎవరికి తగిలినాయి? అర్జునుడి మీద తగలవలసిన బాణపు దెబ్బలన్నీ కృష్ణయ్య తాను తిన్నాడట. రథం ఎలా నడిపాడు? చాలా చాతుర్యంగా నేర్పుగా నడిపాడట. ఆయుధాలు ప్రయోగం చేస్తూ ఉన్నారు ఎదుట కౌరవులు. పైకి వేస్తున్నారే అనుకోండి, ముఖం మీద వేస్తున్నారే అనుకోండి ఎదుట కౌరవులు, రథాన్ని కిందకి నడిపించేవాడట. అంటే ఆయుధం తగలకుండా నడిపించేవాడట. కిందకి ఆయుధం వేస్తున్నారే అనుకోండి కౌరవులు, రథాన్ని పైకి నడిపించేవాడట. అంటే ఎక్కువ వేగంగా నడిపించేవాడట. అలా అస్త్రాలు కానివ్వండి, శస్త్రాలు కానివ్వండి, అర్జునుడికి తగలకుండా తాను దెబ్బలన్నీ తిన్నట్ట. మన మొదలాడు వారిలో ఒకరు అంటారు, తజం బిరుంద, స్వామి తిరుమేని అంతా అంటే శరీరం అంతా ఎలా ఉందట? దెబ్బలతో ఉందట. ఇప్పుడు అర్జునుడి మీద తగలవలసిన బాణపు దెబ్బలన్నీ తాను తిన్నాడు. అంటే ముఖం నిండా కౌరవులు వేసిన బాణపు దెబ్బలే ఉన్నాయట ముఖం నిండా. ఇక భుజాలకేంటి దెబ్బలు? అర్జునుడు మంత్ర ఉచ్చారణ చేస్తూ అస్త్ర ప్రయోగం చేస్తూ ఉంటే కుడివైపుకు వెళ్ళాలి అంటే కుడి కాలుతో కుడి భుజం వైపు తన్నేవాడు కృష్ణుడికి. రథం ఎడమ వైపుకు వెళ్ళాలి అంటే ఎడమ కాలుతో ఎడమ భుజం వైపు తన్నేవాడు. కనుక భుజాలన్నీ పాపం కందిపోయినాయట, కాళ్ళు కాచినాయట. రామావతారంలో ధనస్సు ఎప్పుడు తీస్తున్నాడో తెలియట్లేదు, ఎప్పుడు ఆ బాణం గురిపెట్టి ఎప్పుడు ఎక్కువ పెడుతున్నాడో తెలియట్లా. ఆ ధనస్సును మోయడం వల్ల రామావతారంలో భుజాలన్నీ కాయలు కాచినాయట పాపం పరమాత్మకి. ఇక నకాలు, హిరణ్యకశిపుని చీల్చాడు కదా, నకాలన్నీ కందిపోయినాయి, గోళ్ళన్నీ కందిపోయినాయట, ఎర్రగా ఉన్నాయట స్వామికి. ఇక నడుమున యశోదమ్మ ప్రేమగా కట్టేసిందే రోటికి, ఆ దెబ్బ, ఆ మచ్చ ఇప్పటికీ ఉందట స్వామి యొక్క ఉదరానికి, నడుముకి. ఇక పాదాలు, త్రివిక్రముడిగా లోకాలన్నీ కొలిచినప్పుడు పాదాలన్నీ కందిపోయినాయి. రామావతారంలో అడవులన్నీ నడిచినందుకు పాదాలన్నీ కందిపోయినాయి. ఇలా స్వామి యొక్క శరీరం అంతా కూడా దెబ్బలమయమట. లక్ష్మీదేవి బాధపడుతోందట, స్వామి రక్షించవచ్చును పిల్లలని, మీ శరీరాన్ని కూడా పట్టించుకోకుండా పిల్లల్ని రక్షిస్తారా అని బాధపడుతుందట లక్ష్మీదేవి స్వామి యొక్క శరీరాన్ని చూసి. ఒక్కసారి ఒళ్ళు విరుచుకున్నారే అనుకోండి మనుషులు, పుట్టుమచ్చలు కనిపిస్తాయి. కానీ పరమాత్మ ఒళ్ళు విరుచుకుంటే ఏం కనిపిస్తాయి? అన్ని దెబ్బలే కనిపిస్తాయట. అంటే భక్తులంటే, ఆశ్రితులంటే స్వామికి ఇంత పిచ్చి ప్రేమ. కనుక కురుక్షేత్రంలో యుద్ధ సమయంలో కౌరవులు వేసిన దెబ్బలు అర్జునుడికి తగలకుండా తాను తిన్నాడు. కనుక మన గోధుమ కప్పంత విక్కం కలియే తుయిలేజాయ్, అటువంటి బల పరాక్రమం కలిగిన ఓ కృష్ణ, శత్రువుల్ని గజగజ వణికించే ఓ కృష్ణ అంటున్నారు. కృష్ణయ్య ఒక్కసారి శంఖనాదం చేశాడట. యుద్ధం చేసేటప్పుడు అటువారు శంఖనాదం చెయ్యాలి, ఇటువారు శంఖనాదం చెయ్యాలి. అంటే మేమందరం కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని. ఒక్కసారి కృష్ణయ్య పాంచజన్యాన్ని పూరించాడట. ఆ శంఖపు ధ్వనిని కౌరవుల 100 మంది గుండెలు బద్దలైపోయినాయట. వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు. అర్జున, యుద్ధం చెయ్యి, నీ కర్మని నువ్వు ఆచరించు. క్షత్రియుల్లో పుట్టినందుకు ఏమిటి అంటే యుద్ధం చేసే తీరాలి, ఎదుటి వాళ్ళని రక్షించే తీరాలి. కనుక ఇప్పుడు నీ కర్తవ్యం ఏమిటి? నువ్వు క్షత్రియ కులంలో పుట్టేవు కాబట్టి నువ్వు ఖచ్చితంగా యుద్ధం చేసే తీరాలి, కౌరవుని సంహరించే తీరాలి. అమ్మో లేదు, ఎదుటి వాళ్ళందరూ నా వాళ్ళు, నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా వాళ్ళని నేను ఎలా చెప్పుకుంటాను అంటున్నట్ట.
పిచ్చివాడ అర్జున, వాళ్ళు ఎప్పుడు చచ్చారు, బొమ్మల్లా ఉన్నారంటే. నువ్వు బాణం వేయంగానే వాళ్ళు చస్తారు అనుకున్నావా? నేను చంపితేనే వాళ్ళు చస్తారు. అంటే ఆ శరీరంలో నుంచి ఆత్మ నేను బయటకు తీస్తేనే వాళ్ళు చస్తారు. కానీ నువ్వు బాణం వేయడం వల్ల వాళ్ళు చచ్చిపోవడం కాదు, బొమ్మల్లా ఉన్నారు. ఏదో నువ్వు చక్కగా గాంధీవంతో ఒక బాణం వేసినట్లు వాళ్ళు చనిపోయినట్లు నేను ఆడుతున్న నాటకం ఇదంతా. కనుక ఓ అర్జున యుద్ధము చేయి అని చెప్తున్నాడు కృష్ణయ్య. కప్పంత వెక్కున్ కలియే తుయిలెజాయ్. అటువంటి ఓ కృష్ణ, ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏ ఆపద. పరమాత్మకి శత్రువులు ఎవరైనా ఉంటారా? అందరూ బిడ్డలే కదా పరమాత్మకి. మరి పరమాత్మకు శత్రువులు ఎక్కడి నుంచి వచ్చారు? భక్తుల శత్రువులే పరమాత్మ శత్రువులు. పరమాత్మకి ఎవరైతే శత్రువులో వాళ్ళే భక్తులకి శత్రువులు. ఉదాహరణ వాలి. ఎవరికి శత్రువు? వాలి ఎవరికి శత్రువు? సుగ్రీవుడికి శత్రువు, రాముడి కాదు శత్రువు. కానీ రాముడు వాలిని ఎందుకు సంహరించాడు? సుగ్రీవుడు రాముడి భక్తుడు కనుక, భక్తుడైన సుగ్రీవుడికి వాలి శత్రువు కనుక వాలిని సంహరించాడు. అర్థమైందా? భక్తుల శత్రువులే పరమాత్మకి శత్రువు. వాలి అడిగాడట, ఓ రామా, చెట్టు చాటు నుంచి నన్ను చంపవలసిన అవసరం ఏమిటి? నేరుగా వచ్చి నాతో యుద్ధం చేయవచ్చు కదా, చెట్టు చాటు నుంచి ఎందుకు సంహరించావు? సుగ్రీవుడి కంటే నాకే పరాక్రమం ఎక్కువ ఉంది. సీతాన్వేషణ కోసము నా దగ్గరికి రావాలి కానీ సుగ్రీవుడి దగ్గరకు నువ్వు ఎందుకు వెళ్ళావు అని ప్రశ్న వేశాడట వాలి. చక్కటి సమాధానం చెప్తున్నాడు రామయ్య. ఓ వాలి, నాకు శత్రువు రావణాసురుడు. రాముడికి ఎందుకు శత్రువు అయినాడు రావణాసుడు? సీతమ్మను అపహరించాడు, మహర్షులందరినీ బాధ పెడుతున్నాడు కనుక. కనుక నా శత్రువు ఎవరు? రావణాసురుడు. రావణాసుడు నీకు మిత్రుడు. అంటే వాలి రావణాసుడు మిత్రులంట. ఏ విధంగా మిత్రుడు? రావణాసుడి పరాక్రమం కంటే వాలి పరాక్రమం గొప్పదంట. రావణాసురుడు వాలి దగ్గరకు వెళ్ళాడు వాలితో యుద్ధం చేద్దామని. వాలి ఏం చేస్తున్నాడు ఆ సమయంలో? సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. ఈ కాలంలో సంధ్యావందనం చేసేటప్పుడు ఆయా దిక్కులకి తిరిగి సంధ్యావందనం చేస్తారు. కానీ వాళ్ళు ఎలా చేశాడో తెలుసునా? ఆయా దిక్కుల్లో ఉండే సముద్రం దగ్గరకు వెళ్ళి ఆ సముద్రం దగ్గర సంధ్యావందనం చేసి మళ్ళీ ఇంకో సముద్రానికి పెడతాడట. కోతి కదా, ఆకాశ మార్గంలో వేగంగా వెళ్ళి అలా అన్ని దిక్కుల్లో ఉండే సముద్రాల దగ్గరకు వెళ్ళి సంధ్యావందనం చేస్తాడట. ఇలా వాలి సంధ్యావందనం చేస్తూ ఉంటే రావణాసుడు అడ్డుపడ్డాడట, నీతో నేను యుద్ధం చేస్తాను అని. ఏం చేస్తాడో తెలిసిన వాలి రావణాసుడిని తన చంకలో పెట్టుకుని మొత్తం అన్ని సముద్రాలు తిరిగి సంధ్యావందనం అయిన తర్వాత ఇలా విడిచిపెట్టాట భుజాలు. అలసిపోయాట పాపం రావణాసుడు. ఇంకా నీ పరాక్రమం నాకు తెలిసింది, లోకంలో సంధ్యావందనం చేయాలంటే ఆ దిక్కుకే తిరిగి చేస్తారు, కానీ నువ్వు వాలి నువ్వు సముద్రాల దగ్గరికే వెళ్ళి సంధ్యావందనం చేస్తున్నావు కనుక నీ దగ్గర నేను ఓడిపోయాను. కనుక అప్పుడు వాలి విడిచిపెట్టేశాడట రావణాసుడిని. రావణాసుడి కంటే కూడా పరాక్రమం కలిగిన వాడు వాలి. కనుక అప్పటి నుంచి వాలి రావణాసుడు స్నేహితులట. కనుక ఇప్పుడు రామయ్య అంటున్నాడు వాలితో, ఓ వాలి, నీకు మిత్రుడు రావణాసురుడు, నాకు శత్రువు రావణాసురుడు, నీకు శత్రువు సుగ్రీవుడు, కనుక నాకు మిత్రుడు సుగ్రీవుడు. కనుకనే నేను సుగ్రీవుడిని ఆశ్రయించాను సీతాన్వేషణ కోసం. అర్థమైంది అందరికీ? కనుక నేను సుగ్రీవుణ్ణి, నీకు విరోధి అయిన సుగ్రీవుణ్ణి నేను ఆశ్రయించాను. సరే, అపహరించావు కనుక పక్క వాళ్ళ భార్యను మోహిస్తే జంతువు కంటే హీనం. కనుక నువ్వు అంతకంటే నీ తమ్ముడు సుగ్రీవుడి యొక్క భార్యను అపహరించావు కాబట్టి నువ్వు జంతువువి, క్రూర మృగానివి. కనుక క్రూర మృగాన్ని ఎలా అయితే అధీనంలోకి తెచ్చుకుంటారో, ఎలా అయితే చంపుతారో నేను ఆ పనినే చేశాను. చెట్టు చాటు నుంచే నిన్ను సంహరించాను. ఇదంతా భరత రాజ్యం. రాముడు చూడండి ఎంత అందంగా మాట్లాడుతున్నాడో. నా రాజ్యం అనట్లేదు, ఇది నా తమ్ముడైన భరత రాజ్యం. నా భరత రాజ్యం సుభిక్షంగా ఉండాలి అంటే శత్రు సంహారం చేసే తీరాలి. నువ్వు నీచుడివి కాబట్టి చెట్టు చాటు నుంచి చంపాను అనగానే కొంచెం క్షణంలో ప్రాణం పోయే అవకాశం వచ్చింది వాలికి. రామా, చంపితే చంపావు, నీ చేతులలో నేను చస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. నీ చేతుల్లో చస్తే నేను వైకుంఠానికి వెళతాను. కనుక సుగ్రీవుడికి సామాన్యమైన రాజ్యాన్ని ఇస్తే నాకు మోక్ష సామ్రాజ్యాన్ని ఇచ్చావు అంటూ రామ కర స్పర్శ తగలగానే
వాలి అలా వైకుంఠానికి వెళ్ళాడట. లోకంలో ఏమంటారు, రాముడు సత్యవాక్ పరిపాలకుడే అయితే, సత్యాన్నే మాట్లాడేవాడే అయితే, అందరినీ రక్షించేవాడే అయితే వారిని చెట్టు చాటకుండా ఎందుకు చంపాడు? కనుక రాముడు దేవుడు కాదు అంటారు చాలా మంది. కానీ సామాన్యమైన రామాయణం ఒకటి, లోపల కనిపించే రామాయణం ఒకటి. జటాయువుకి మోక్షాన్ని ఇచ్చాడు. సామాన్య మానవుడే అయితే రాముడు, ఇంకొంతమంది ఏమంటారు, రాముడు దేవుడు కాదు సామాన్యమైన మనుషుడు అంటారు. మరి జటాయుకి ఎలా మోక్షాన్ని ఇచ్చాడు రామయ్య? నేనే కనుక సత్యవాక్ పరిపాలకుడిని అయితే, ఓ జటాయువు నువ్వు మోక్షానికి వెళ్ళుగాక అనగానే ఆ జటాయు పక్షిలో ఉండే ఆత్మ అలా వైకుంఠానికి వెళ్ళిందట. కనుక మన గోధం ఏమంటోంది, ఎప్పుడైతే నీ ఆశ్రితులకు, నిన్ను ఆశ్రయించే భక్తులకు కష్టం వస్తే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ విరోధుల్ని సంహరించి వాళ్ళ కష్టాన్ని తీర్చి వాళ్ళని రక్షించావు. కప్పం తవెక్కు, వాళ్ళ ఒడుకుని పోగొట్టావు. కనుక మా గురించి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదయ్యా, ప్రత్యేకంగా అవతారాలు ఎత్తవలసిన అవసరం లేదు, మా గురించి ఏ కష్టం పడాల్సిన అవసరం లేదు, నీ రూపాన్ని మాకు చూపిస్తే చాలు. తుయిలేజాయ్, మేలుకోవయ్యా అని ప్రార్థిస్తున్నారు గోదా పిరాటి గోష్ఠి కృష్ణయ్యను. వెప్పం కొడుక్కుం విమలా తుయిలేజాయ్, వెప్పం కొడుక్కుం, ఆశ్రితుల భక్తుల యొక్క దుఃఖాలను పోగొట్టేవాడు పరమాత్మ. ఇవాటి పాసురంలో నామం విమల అంటే పవిత్రమైన వాడ, పునీత అంటున్నారు మన గోదా పిరాటి పరమాత్మను. ఎలాంటి పవిత్రుడు పరమాత్మ? రాక్షస సంహారం చేశాడా? రావణాసుణ్ణి, శిశుపాలుణ్ణి, కంసుణ్ణి, హిరణ్యాక్షుణ్ణి, హిరణ్యకశిపుణ్ణి మొదలైన వాడందరినీ సంహరించాడు. అందరినీ సంహరిస్తే పవిత్రమైన వాడు ఎలా అయినాడు అని మన గోదమ్మ చక్కగా చెప్తోంది. రాక్షస సంహారం చేసినా కూడా పరమాత్మ పవిత్రమైన వాడే. హిరణ్యకశిపుని సంహరించాడు, ఆయన పవిత్రమైన వాడే. కంసుణ్ణి సంహరించాడు, ఆయన పవిత్రమైన వాడే. ఎవరిని సంహరిస్తున్నాడు పరమాత్మ? శరీరాలని సంహరించట్లా, వాళ్ళల్లో ఆ శరీరం కలిగిన వాడి అహంకారాన్ని పోగొడుతున్నాడు పరమాత్మ. వాళ్ళ యొక్క కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని పోగొడుతున్నాడు పరమాత్మ. రాక్షస సంహారం చేస్తున్నాడంటే ఏంటి? శరీరాన్ని సంహరించడం కాదు, వాళ్ళల్లో ఉండే అహంకారాన్ని పోగొడుతున్నాడు. కనుక శరణాగతి. త్రేతాయుగంలో ఒక రాక్షసుడైన విభీషణుడు చేశాడు శరణాగతి. ద్వాపర యుగంలో మాలాకారుడు మొదలైన వాళ్ళందరూ కూడా శరణాగతి చేశారు. ఇక కలియుగంలో మన గోదాదేవి, ఇక్కడ వెంచేసి ఉన్న మనవాడ మామునులు, రామానుజులు వారు, అదేవిధంగా నమ్మాడవారు మొదలైన వాళ్ళందరూ కూడా కలియుగంలో శరణాగతి చేసి తరించిన వారు. కలియుగంలో ఉన్నా కూడా ద్వాపర యుగంలో ఉన్నట్లుగా ఎలా భావించవచ్చును? కలియుగంలో ఉన్న ఈ కలిపురుషుడు ఒక 10 స్థలాలకు రాలేడట. కలిపురుషుడు అంటే ఎక్కడ మంచి జరుగుతుందో అక్కడ మంచి జరగనీయకుండా చేసేవాడు కలిపురుషుడు. ఎక్కడ మంచి మాటలు అంటే సత్యం మాట్లాడుతున్నారో అక్కడ అబద్ధాలు మాట్లాడిచ్చేవాడు కలిపురుషుడు. ఈ కలియుగం ఎవరి అధీనంలో ఉంది? కలిపురుషుడి అధీనంలో ఉన్నది. కనుక ఒక చోట మంచి జరుగుతూ ఉంటే మంచి జరగనీయకుండా చేసేవాడు కలిపురుషుడు. కనుక ఈ కలియుగంలో ఉన్నా కూడా స్వామి విషయంలో చింతన కలిగి ఉంటే, స్వామి నామ సంకీర్తన యందు ప్రేమ కలిగి ఉంటే కలిపురుషుడు ఏమి చేయలేడు. భాగవతంలో పరీక్షిత్ మహారాజు ప్రతి రాజ్యంలో ప్రతి వీధి సంచరిస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నదా ఈ రాజ్యము అని. కానీ ఒకానొక సమయంలో కలిపురుషుడు కనిపించాడు పరీక్షిత్ మహారాజుకి. ఎలా ఉన్నాడు ఆ కలిపురుషుడు? నల్లటి బట్టలు ధరించి కోపంగా ఎవరిని బాధ పెడదామా అని చూస్తూ ఉన్నట్ట కలిపురుషుడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు చూసి, నీవెవరివి అంటే నేను కలిపురుషుణ్ణి అన్నాడు.
నా రాజ్యంలో నీకు చోటు లేదు, తక్షణమే నా రాజ్యాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపో అని చెప్పాడు పరీక్షిత్ మహారాజు కలిపురుషుడితో. అప్పుడు కలిపురుషుడు అన్నాడు కదా, ఈ కలియుగం నాది, నా అధీనంలో ఉంది ఈ కలియుగం, నేను వెళ్ళను అంటాడు కలిపురుషుడు పరీక్షిత్ మహారాజుతో. పరీక్షిత్ మహారాజు నిన్ను దండిస్తాను, సంహరిస్తాను అంటాడు పరీక్షిత్ మహారాజు కలిపురుషుడితో. లేదు లేదు, మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ నేను ఉంటాను అని చెబుతాడు పరీక్షిత్ మహారాజు కలిపురుషుడితో. అప్పుడు ఒక 10 స్థలాలు చెబుతాడు, నువ్వు ఆ స్థలంలోనే ఉండు, మిగతా చోట నువ్వు ఉండడానికి వీల్లేదు అని పరీక్షిత్ మహారాజు కలిపురుషుడితో చెబుతాడు. ఎక్కడెక్కడ ఉండమని చెప్తాడు కలిపురుషుడితో పరీక్షిత్ మహారాజు? ఎక్కడైతే జూదం ఆడుతూ ఉంటారో అక్కడ కలిపురుషుడు ఉంటాడు, ఎక్కడ అబద్ధాలు ఆడుతూ ఉంటారో అక్కడ కలిపురుషుడు ఉంటాడు, ఎక్కడ పక్క వాళ్ళని బాధ పెడుతూ ఉన్నారో అక్కడ కలిపురుషుడు ఉంటాడు, ఎక్కడ పరస్త్రీ సాంగత్యం కోరతారో అక్కడ కలిపురుషుడు ఉంటాడు. ఇలా కొన్ని స్థలాలను చెబుతాడు పరీక్షిత్ మహారాజు కలిపురుషుడికి. కనుక జూదం ఆడే చోట, అబద్ధాలు ఆడే చోట, రజోగుణం తమో గుణం ఎక్కడ ఉన్నదో అక్కడ కలిపురుషుడు ఉంటాడు. మిగతా స్థలాలలో అంటే దేవాలయంలో కానివ్వండి, మన ఇంట్లో నామ సంకీర్తన చేస్తూ ఉన్నా కూడా కలిపురుషుడు మన దరికి రాడు. ఇలా పరీక్షిత్తు కలిపురుషుడికి చెప్పగా ఆయా స్థలాలలోనే ఉంటాడు. ఎక్కడ రజోగుణం ఉన్నదో అక్కడ ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నారు అంటే, కోపంతో ఉన్నారు అంటే అక్కడ కలిపురుషుడు ఉన్నట్లు. ఎవరైతే అబద్ధాలు చెబుతూ ఉన్నారో అక్కడ కలిపురుషుడు ఆవేశించినట్లు. ఎక్కువగా ఎక్కడ నిద్రపోతూ ఉన్నారో అక్కడ కలిపురుషుడు ఉన్నట్లు. పక్క వాళ్ళని ఎక్కడ బాధ పెడుతున్నారో ఆ మాటలకు బాధపడుతున్న ఆ స్థలంలో కలిపురుషుడు ఉన్నట్లు. ఎవరైతే మద్యం సేవిస్తారో అక్కడ కలిపురుషుడు ఉన్నట్లు. ఇలా కొన్ని స్థలాలు చెప్పాడు పరీక్షిత్ మహారాజు కలిపురుషుడితో. కనుక మనము ఈ కలియుగంలోనే ఉన్నా కూడా స్వామికి ఎంత దగ్గరగా ఉంటే కలిపురుషుడు మన దరికి అంత రాడు. కనుక కలియుగంలో ఉన్న ద్వాపర యుగంలో ఉన్నట్లుగా మనం భావించవచ్చును. ఎలా సాధ్యమవుతుంది? ఆలయానికి వీలైనంత వరకు రోజు రావడానికి ప్రయత్నం చేయాలి. నాలుగు ఉన్నందుకు ప్రయోజనం నామ సంకీర్తన. పాదాలు కాళ్ళు ఉన్నందుకు ప్రయోజనం ఆలయానికి రావడం. మన ఎక్కడికో రోజు తిరుమల క్షేత్రంలో ఉండలేం కదా, శ్రీరంగ క్షేత్రంలో రోజు ఉండలేం కదా. కనుక మనకు దగ్గరగా పరమాత్మ మన ఇంటి పక్కగా వేంచేశాడు, మన ఊరిలోకి వేంచేశాడు, మన వీధిలోకి వేంచేశాడు. కనుక పరమాత్మ మన గురించి ఎక్కడి నుంచి వచ్చాడు? వైకుంఠాన్ని దాటి, క్షీరాబ్దిని దాటి, త్రేతాయుగం ద్వాపర యుగాలను దాటి, మన అంతర్యామిగా కనిపించకపోయినా మన కళ్ళకు కనిపించేలా మన దగ్గరే ఉన్నాడు. కనుక వీలైనంత వరకు రోజుకి ఒక్కసారైనా ఆలయానికి రావడానికి ప్రయత్నం చేయాలి. రోజు పొద్దు నుంచి రాత్రి వరకు ఎక్కడికెక్కడికో మన పనుల గురించి తిరుగుతూ ఉంటాం. ఒక్కసారైనా వచ్చి ఆ వేణుగోపాలుని సేవించుకోవాలి. నాలుగు ఉన్నందుకు గోవింద నామ సంకీర్తన చెయ్యాలి. శిరస్సు ఉన్నందుకు పరమాత్మ దగ్గర వంచాలి. చేతులు ఉన్నందుకు స్వామికి భక్తులని చూడగానే చేతులు జోడించాలి, మంచిగా మాట్లాడాలి. ఇలా కనుక మనము ప్రతిరోజు ఈ నియమాలు మన జీవితంలో ఉన్నట్లుగా కనుక మనం పాటిస్తే జీవితం ఆనందంగా ఉంటుంది, కలిపురుషుడికి దూరంగా ఉంటాము, స్వామి అనుగ్రహం మనందరికీ లభిస్తుంది. ఇంకొకటి, హారతి ఇస్తారు మన అయ్యగారు. ఇచ్చేటప్పుడు ఏం చేయాలి? దండం పెట్టుకోవాలి, కళ్ళకు అద్దుకోకూడదు. మన చంటి పిల్లలకి దిష్టిలు తీస్తూ ఉంటాం. ఆ దిష్టి తీసింది ఎక్కడ పడవేస్తాము? బయట వేస్తాం కదా, కళ్ళకు అద్దుకోము. అలాగే రోజుకి కొన్ని వేల మంది స్వామిని సేవిస్తారు.
అలా ప్రతి మనిషి యొక్క నేత్రము ఎవరి మీద పడుతుంది? స్వామి మీద పడుతుంది. కనుక స్వామికి దిష్టి తగులుతుంది. సుకుమారుడు కనుక, అందగాడు కనుక, గుణాలు కలిగిన వాడు కనుక, అందరినీ రక్షించేవాడు కనుక దిష్టి తగులుతుంది. కాబట్టి అయ్యగారు అనేక సార్లు మంగళం పాడతారు, హారతి ఇస్తారు. కనుక ఆ హారతిని మన నేత్రాలకి అద్దుకోకూడదు. అలా చేతులు జోడించి దండం పెట్టుకోవాలి. ఇంకొకటి, స్వామిని చూసేటప్పుడు నేత్రాలు మూసి స్వామిని చూడకూడదు, అంటే దండం పెట్టుకోకూడదు. కళ్ళు ఉన్నందుకు నేత్రాలు తెరిచియే స్వామికి దండం పెట్టుకోవాలి. ఒక్కసారి స్వామి నువ్వు మంగళంగా ఉండాలయ్యా అని స్వామికి ఒక్కసారి మన మనసులో మంగళం చేసుకుని తర్వాత మీరు మాట్లాడవలసిన మాటలన్నీ, కోరికలన్నీ ఆ తర్వాత విన్నవించుకోండి. మన పెద్దల్ని, మనవాళ్ళ మామూల్ని, రామానుజుల వారిని, నమ్మాళ్ళ వారిని, గోదాదేవిని, అక్కడ గరుడాళ్ళ వారిని సేవించినాకే వేణుగోపాలుని సేవించాలి. ఇలా సేవిస్తే మనల్ని విశేషంగా అనుగ్రహిస్తాడు. మన తప్పులను చూడకుండా మన కోరికలు తీస్తాడు. ఇలా మన గోదాదేవి 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు స్వామి దగ్గరకు ఎలా రావాలో తాను ఆచరించి చూపించి మనందరినీ కూడా ఆచరించండి అని చెప్పింది గోదాదేవి. ఇక ఇవాటి పాసురంలో గోకులంలో గోవుల యొక్క సమృద్ధి చెప్తోంది గోదాదేవి. ఎటువంటి గోకులము? కృష్ణయ్య శ్రీహస్తపు స్పర్శ చేత, అంటే చేతి స్పర్శ చేత పాల వర్షాన్ని కురిపిస్తున్నాయట. ఏ విధంగా? ఆనాడు గజేంద్రుణ్ణి రక్షించడానికి వైకుంఠం నుంచి పరుగు పరుగున ఎలా అయితే వచ్చి గజేంద్రుణ్ణి రక్షించాడో, ఎంత వేగంగా వచ్చి రక్షించాడో అంతకంటే ఎక్కువ వేగంగా ఈనాడు గోకులంలో ఆ గోవుల పాలన అలా వర్షింపజేస్తూ ఉన్నాయట. కృష్ణ పరమాత్మ భగవద్గీతను ఉపదేశం చేశాడు. పార్థో వత్స శుచిర్భోక్త. కృష్ణ పరమాత్మ గోవు అయితే దూడ అర్జునుడట. లోకంలో గోవు ఇచ్చిన పాలను మనం తాగితే బలం వస్తుంది కదా. అదే విధంగా కృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతను కనుక మనం వింటే మనసుకి బలం వస్తుందట. విని వదిలేయకూడదు, ఆచరించేలా చెయ్యాలి, ప్రవర్తించాలి. కనుక ఆనాడు దూడగా అర్జున్ని చేసుకుని గోవు అయిన కృష్ణ పరమాత్మ భగవద్గీతను ఉపదేశం చేశాడు. మన గోధుమ ఎలా వచ్చింది కృష్ణయ్య దగ్గరకు? గురువు గారిని ముందుంచుకునే వచ్చింది. కనుక ఇవాటి పాసురంలో మన గోదాదేవి గోవుని గురువు గారితో చెప్తోంది. అందరూ స్వామి దగ్గరకు రావాలి అంటే ఒక గురువు గారిని ఆశ్రయించాలి. అలా ఆశ్రయిస్తే మన చెడులన్నీ తొలగిపోతాయి, మంచిలన్నీ మనకు లభిస్తాయి. గురువు గారిని ఆశ్రయించకపోతే జీవితం ఎలా ఉంటుంది? చిన్నప్పటి నుంచి చంటి పిల్లాడిగా ఉన్నప్పుడు అమ్మ దగ్గర పాలు తాగడం, పడుకోవడం, అలా కొంత సమయం వృధా అవుతుంది. తర్వాత ఆ పిల్లలు కొంచెం పెరగగానే ఆట పాటలతో సమయం అంతా వృధా అయిపోతుంది. తర్వాత యవ్వనం. ఎటువంటిది ఈ యవ్వనము? వేగంగా గడుస్తుందట, నదీ వేగం వంటిదట. ఒక గురువు గారు శిష్యులకి ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఓ శిష్యులారా, సమయం చాలా తక్కువ ఉన్నది కనుక తక్కువ సమయంలో మన జన్మను, జీవితాన్ని సార్థక్యం చేసుకోవాలి. యవ్వనంలోనే అనుభవించాల్సినవన్నీ అనుభవించాలి అని చెప్పారట గురువు గారు శిష్యులకి. గురువు గారు ఏ విషయంలో చెప్పారు? మనము తిరుమల కొండ ఎక్కాల్సింది యవ్వనంలోనే ఎక్కగలం. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, తర్వాత మనం ఎలా ఉంటామో తెలియదు. కనుక ఓపిక ఉన్నప్పుడు, కొంచెం ఆయుష్ ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు క్షేత్రాలకు వెళ్ళాలి. తిరుమల అని, శ్రీరంగం అని, తిరుమాలిరం సోలై అని, తిరుమల పక్కన ఉండే షోలంగి నరసింహస్వామి దగ్గరకి, ఇలా మనకు దగ్గరలో ఉండే క్షేత్రాలన్నీ చూడాలి. ఎలా సాధ్యమవుతుందండి? బిజినెస్లు ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి, పిల్లల చదువులు ఉన్నాయి, ఇంట్లో పనులు ఉన్నాయి. ఇన్ని విడిచిపెట్టి మేము ఎలా క్షేత్రాలు తిరగగలము? సంవత్సరానికి ఒక్కసారైనా
క్షేత్రానికి వెళ్ళాలి అని పెట్టుకోండి. పరమాత్మ మన గురించే, మనల్ని రక్షించడం కోసమే ఇక్కడ భూలోకంలో వేంచేసి ఉన్నాడు. కనుక యవ్వనంలో ఉండగానే అన్ని క్షేత్రాలు చూడాలట, అన్ని వినాలట. కొంచెం వయసు వచ్చి ఇప్పుడు ఉపన్యాసం వినడానికి ఎవరు వస్తారు? టీనేజర్స్ వస్తారా? వాళ్ళు ఎక్కడో ఉంటారు. కొంచెం ఆధ్యాత్మికత అలవడిన వాళ్ళు మాత్రమే వినగలరు. కనుక ఈ పిల్లలకి ఏం చెప్పారు శిష్యులకి గురువు గారు? యవ్వనంలో ఉండగానే వినండి. కొంచెం వయసు మీద పడిందే అనుకోండి, అలసట వల్ల, పనుల వల్ల, అదేవిధంగా జీవితం అంతా గడిచిపోయింది అని బాధ చేత మనసు నిలకడగా లేక కొంచెం నిద్ర వస్తూ ఉంటుంది, మన మనసు అలా తిరుగుతూ ఉంటుంది ఈ ఉపన్యాసంలో కూర్చున్నా కూడా. కానీ పిల్లలకు అలా కాదు, కొంచెం ఏకాగ్రతతో వింటారు. యవ్వనంలో ఉండేవారు, మీ అందరినీ అనట్లేదే, నేను సహజంగా చెప్తున్నాను. కనుక యవ్వనంలో ఉండేవాళ్ళు ఇవన్నీ ముందుగానే అనుభవించాలి అని గురువు గారు శిష్యులకి చెప్పారు. కానీ శిష్యులు బయటకు వెళ్ళాక ఏం అర్థం చేసుకున్నారట? ఒరే, యవ్వనంలోనే అన్ని అనుభవించేయాలట. యవ్వనం ఎటువంటిది? నదీ వేగం వంటిదట. నది ఎంత వేగంగా పారుతూ ఉంటుందో యవ్వనం అంత వేగంగా గడిచిపోతుందట. కనుక అనుభవించిన భోగ భాగ్యాలన్నీ యవ్వనంలోనే అనుభవించేయాలట. తర్వాత కుదరదట. గురువు గారు దేనికి చెప్పారు? ఆధ్యాత్మికత గురించి చెప్పారు. కానీ పాపం వీడు బయటకు వెళ్ళాక ఏం చెప్పుకున్నారు? లౌకిక విషయాల గురించి చెప్పుకున్నారు. కనుక యవ్వనంలో బయట విషయాల ఎందే ఆసక్తి. కొంచెం పెద్ద అవుతారు, ఉద్యోగాలని, సంపాదనని, పెళ్లి అని, తర్వాత పిల్లలని, వాళ్ళ పిల్లల చదువులని, వాళ్ళకు మంచి జాబ్ రావాలని తల్లిదండ్రులకే టెన్షన్. మళ్ళీ వాళ్ళకు పెళ్లిళ్ళు చేయాలని, పెళ్లి అయితే అయ్యో ఇంకా పిల్లలు పుట్టలేదే అని అన్ని కష్టాలే మనకి. పిల్లలు మాట వినకపోతే తల్లిదండ్రులకి బాధ, పిల్లలకు పెళ్లి కాకపోతే బాధ, పెళ్లి అయినాక పిల్లలు పుట్టకపోతే బాధ. ఎవరిని అడిగినా ఏదో ఒక కష్టం, లౌకిక కష్టం చెప్తూనే ఉంటారు. కష్టం లేకుండా మన కాలము, మన జీవితము, మన సమయము గడవదు. కనుక అన్ని అనుభవించాలి. ఏ సమయంలో? ఆరోగ్యము ఉన్నప్పుడే. కనుక మంచి కార్యక్రమాలకు రావాలి, మంచి మంచి విషయాలను తెలుసుకోవాలి, మన జీవితాన్ని ఉజ్జీవింప చేసుకోవాలి. చివరి సమయంలో అయ్యో నేను అక్కడికి వెళ్ళలేదే, ఇక్కడికి వెళ్ళలేదని బాధపడినా లాభం లేదు. అయ్యో ఇదివరి కాలం అంతా నేను నామ సంకీర్తన చేయలేదే, కంఠం మూగబోయినప్పుడు బాధపడినా ప్రయోజనం లేదు. కాళ్ళు చేతులు చచ్చుబడిపోయినప్పుడు, మంచంలో ఉన్నప్పుడు నేను వెళ్ళలేకపోయానే అని బాధపడినా ఏమీ లాభం లేదు. కనుక ఇంద్రియాలన్నీ సక్రమంగా ఉన్నప్పుడే, చూపు సరిగ్గా కనిపించినప్పుడే, చెవులు చక్కగా వినిపించినప్పుడే, చక్కగా కంఠం నామ సంకీర్తన చేసినప్పుడే, మన కాళ్లతో ఆలయాలకు వెళ్ళినప్పుడే మనం ఉజ్జీవించిన వారం అవుతాం. చివరి సమయంలో ఎక్కడికి వెళ్ళలేక మంచంలో ఉన్నామే అనుకోండి, ఎక్కడికి వెళ్ళలేకపోయామే అనుకోండి, బాధపడాల్సిన అవసరం లేదు. ఏం చేయొచ్చు? అప్పుడు చక్కగా మనం వెళ్ళినవన్నీ నమరు వేసుకుంటూ ఉండవచ్చును. కనుక మన గోదాదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టే ఆ భూమిదేవియే ఈ కలియుగంలో, ఈ భూలోకంలో శ్రీ విల్లి పుత్తూర్ అనే దివ్య దేశంలో అవతరించి 5 సంవత్సరాలకే ఇంత మహా గ్రంథాన్ని అనుగ్రహించింది గోదాదేవి. ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చినా కూడా మాకు తీరిక ఉండట్లేదండి ఆలయానికి రావడానికి అంటూ ఉన్నారు. ఇంకేం చెప్పాలి? కానీ మన గోదా 5 సంవత్సరాలకే పరమాత్మ విషయంలో ఇంత ప్రేమ కలిగినదయింది. కనుక నేను ఇలా తరించాను, మీరందరూ తరించండి అని మనందరికీ చెప్తోంది గోదాదేవి. ఇక 21వ పాశ్రం తెలుసుకుందామా? ஏத்த கலங்கள் எதிர் பொங்கிகள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகில் தோத்தமாய் நின்றாய் சுடரே கரித்துளைந்து உன் வாசல் கண்
ఇక ఇవాళ పాసురంలో నీలాదేవి తలుపులు తెరిచి బయటకు వచ్చి 5 లక్షల మంది గోపికలలో కలిసింది నీలాదేవి. కలిసినాక నేను కూడా మీలాంటి దాన్నే, మనందరము కూడా కృష్ణయ్యను ప్రార్థిద్దాము అని నీలాదేవి కూడా 5 లక్షల మంది గోపికలతో చేరి నీలాదేవిని ముందుంచుకుని కృష్ణయ్యను ప్రార్థిస్తున్నారు ఇవాళ పాసురంలో. ఎటువంటి కృష్ణయ్య, ఎవరి కుమారుడు కృష్ణయ్య, ఆ నందగోపుడికి ఏం సంపద ఉన్నదో చెప్తున్నారు ఇవాటి పాసురంలో మన గోదాదేవి. ఏత కలంగన్ ఎదిర్పొంగి మీదలిప్ప మాప్తావే పాల్సొరియం వళ్ళల్ పెరుం పసుక్కల్. గోకులంలో గోవులు ఎటువంటివట? గోవులకి 4 పొదుగులు ఉంటాయి కదా. కృష్ణస్వామి స్పర్శ చేత వాటికి గడ్డి కాదు ఆహారం, కృష్ణస్వామి స్పర్శయే ఆ గోవులకి ఆహారం. మనం అన్నం తినకుండా మనం విసుగొచ్చిందట కన్నపిరానికి, కృష్ణ పరమాత్మకి. మనుషుల కంటే కూడా 4 కాళ్ళు కలిగిన జంతువులే ముఖ్యము, ప్రధానము అని గోవుల్ని మేపుతున్నాడు కృష్ణయ్య. కృష్ణయ్య ఎక్కడ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కృష్ణయ్య వెనకాల గోవులు ఉంటాయి కదా. అంటే గోవులు అంటే అంత ఇష్టం పరమాత్మకి. చెప్పినట్లు వింటాయి, కృష్ణయ్య చెప్పినట్లు. గోవుల్ని కాయడానికి వెళ్ళేవాడు, చక్కగా రాసక్రీడ చేసేవాడు, గోపికలతో వేణునాదం చేసేవాడు. చక్కగా గోవులు అక్కడే కూర్చుని కృష్ణ సౌందర్యాన్ని చూసేవి, కృష్ణ వేణుగానాన్ని వినేవి. కానీ మనం ఆలయానికి వస్తున్నాం, స్వామిని ఎంతసేపు చూస్తున్నాం? చాలా తక్కువసేపు. స్వామితో ఎంతసేపు మాట్లాడుతూ ఉన్నాం? చాలా తక్కువసేపు. బయట వాళ్ళు ఏం చీరలు కట్టుకొచ్చారా, ఏం ఆభరణాలు ధరించారా మెళ్ళో, పక్క వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా, వీటి అందే ఆసక్తి కలిగి ఉంటాం. కానీ గోవులు మాత్రం ఏం చేస్తున్నాయి? కృష్ణయ్యనే చూస్తున్నాయట, కృష్ణ వేణుగానాన్నే వింటున్నాయట. ఆ కృష్ణ వేణుగానంతోనే గడ్డిని తినటం కూడా మర్చిపోయి పాల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయట. మనకు ఈ కాలంలో గోవుల దగ్గర, గేదెల దగ్గర కూర్చుని పాలు పిండాలి అంటే చాలా కష్టం. ఒక చిన్న కుండ పెట్టామే అనుకోండి, పాలు పితకడానికి కుండ పూర్తిగా కూడా రావట్లేదట ఇప్పుడు. ఇంకా కూర్చునే అంటే పాలు పిండే వారికి కూడా చాతుర్యం ఉండాలి, నేర్పుతనం ఉండాలి. ఎలా ఆ పొదుగుని లాగాలో అలా లాగితేనే ఈ కాలంలో గోవులు గేదెలు పాలు ఇస్తాయి. కానీ ఈ పాలు ఎటువంటివి? బాగా నీళ్లు కలిగిన పాలు. కానీ గోకులంలో గోవులు ఇచ్చే పాలు ఎటువంటివి? చిక్కటి పాలు, కృష్ణస్వామి స్పర్శ వల్ల, మంచి గడ్డిని తినటం వల్ల. కానీ ఇప్పుడు గోవులు ఎటువంటి గడ్డిని తింటున్నాయి? అవి కూడా కల్తీ అయిన గడ్డియే. కనుక అటువంటి గడ్డిని తినటం వల్ల చిక్కటి పాలను ఇస్తున్నాయా? నీళ్ల పాలను ఇస్తున్నాయి. కానీ 4 పొదుగుల నిండా పాలను పిండేస్తూ ఉంటారు, పిండేవారు. కానీ గోకులంలో అలా కాదట. ఒక కుండ పెడితే ఒక కుండకి పాలిస్తాయి తప్ప ఇంకో కుండకి పాలు ఇవ్వట్లేదు ఇప్పుడు గేదెలు, గోవులు. కానీ గోకులంలో కుండ పెట్టి మళ్ళీ ఇంకో కుండ తెచ్చి పొదుగులు పెట్టే లోపే కుండలన్నీ నిండిపోయి పాలన్నీ పొంగిపోయి బయట ఒలిగిపోతున్నాయట. అంత పాల సమృద్ధి అట గోకులంలో గోవులు ఇచ్చే పాలు. ఇంకా ఎలా వస్తున్నాయి ఆ పాలు? కింద నుంచి పైకి వస్తున్నాయా, పైనుంచి కిందకి వెళుతున్నాయా అన్నట్లుగా ఉంది. ఎందుకని? కిందకు వెళ్ళడం వల్ల ఆ పాలన్నీ బాగా పొర్లిపోయి పైకి ఒలిగిపోవడం వల్ల కుండ దాటి పైనుంచే కింద పడుతున్నాయని కాకుండా కింద నుంచి పైకి పొర్లిపోతున్నాయా అన్నట్లుగా గోవు సమృద్ధి కలిగినతట. అంత చిక్కటి పాలు ఇస్తున్నాయట. పెరుం పసుక్కల్, ఔదార్యం కలిగిన పశువులట. పిండడం రాని వాళ్ళు కూర్చున్నా పాల వర్షాన్ని ఇస్తాయట, పిండడం వచ్చిన వాళ్ళు కూర్చున్నా పాల వర్షాన్ని ఇస్తాయట, పొదుగు దగ్గర చెయ్యి పెట్టినా ఇస్తాయట, చెయ్యి పెట్టకపోయినా ఇస్తాయట. అంత ఔదార్యం కలిగిన పశువులట ఈ గోవులు, గోకులంలో గోవులు. ఇంకా ఎట్లా ఇస్తున్నాయి పాలు? ఇవ్వకుండా ఉండలేక ఇస్తున్నాయట. కానీ ఇప్పుడు గోవులు ఇవ్వాలా, అయ్యో నా దూడ కూడా పాలు లేకుండా అన్ని మీరే పిండేసుకుంటున్నారు అని బాధపడుతున్నాయి ఇప్పుడు గోవులు. కానీ గోకులంలో గోవులు, నేను ఈ పాలను ఇవ్వకుండా నేను ఉండలేను. దానం ఇచ్చేవాడు మీరు దానం ఇవ్వద్దు అంటే ఎలా ఉంటుంది? బాధపడుతూ ఉంటాడు. అదే విధంగా ఈ గోవులు
ఇవ్వద్దు ఇవ్వద్దు అన్నా కూడా పాల వర్షాన్ని ఇవ్వకుండా ఉండలేక పాల వర్షాన్ని ఇచ్చేస్తూ ఉన్నాయట. గోకులంలో ఆ భూమంతా కూడా నీటితో తడిసేది కాదట, పాలతో తడిసేదట గోకులంలో ఉండే భూమి అంతా కూడా. ఇప్పటికీ కనుక మనం గోకులం, బృందావనం వెళితే అన్ని చోట్ల గోవులు, గేదెలు, దూడలు, పేడలే కనిపిస్తాయి. ఇప్పటికీ కూడా ఎక్కడ గోవులు ఆనందంగా ఉన్నాయో, ఎక్కడ రోడ్లన్నీ పేడతో ఉన్నాయో ఆ ఊరు సుభిక్షంగా ఉన్నట్లట గోధూళి వల్ల. కనుక ఇప్పుడు గోకులం అంతా కూడా గోవులతో, దూడతో, పేడలతో ఉన్నాయట. అంత ఆనందంగా, అందంగా. ఆ గోవుల పేడ కూడా మనకి ఇప్పుడు ఇదివరకు పేడ అంటే చీ అనేవారు, కానీ ఇప్పుడు పేడతోనే మెడిసిన్స్ చేస్తూ ఉన్నారు. అంత మంచిది గోవు పేడ కూడా. కనుక ఇప్పుడు గోకులంలో గోవులు ఎలా ఇస్తున్నాయి పాలని? ఇవ్వకుండా ఉండలేక ఇస్తూ ఉన్నాయి పాల వర్షాన్ని, పాల దారని. అదే విధంగా గోవులు అంటే ఆచార్యులు అని చెప్తోంది మన గోదమ్మ. విశేష అర్థం ఇప్పుడు చెప్పేది మీకు కష్టంగా ఉండదు, కథలు కథలుగా ఉంటుంది. అర్థం కాకపోతే తర్వాత అడగండి. అర్థమయ్యేలా చెప్పడానికి గోదమ్మ అనుగ్రహంతో ప్రయత్నం చేస్తా. గోవులు అంటే ఎవరు? ఆచార్యులు అంటే గురువు అన్నమాట. గురువు మనకేం చేస్తారు? మనం చెడుగా ఉంటే చెడు నుంచి మంచి అయ్యేలా అనుగ్రహించేవారు గురువు. ఉదాహరణ అర్జునుడి కర్తవ్యం ఏమిటి? యుద్ధం చెయ్యాలి, ఎదుడు వాళ్ళను సంహరించాలి, తన వాళ్ళను రక్షించుకోవాలి. ఆ పని చెయ్యట్లా, ఆ కర్తవ్యం పాటించట్లేదు అర్జునుడు. కనుక గురువే మొట్టమొదటి ఆచార్యుడు. గీతాచార్యుడై కృష్ణ పరమాత్మ భగవద్గీతని ఉపదేశం చేశాడు, కర్తవ్యాన్ని బోధించాడు భగవద్గీతలో. కృష్ణయ్య అర్జునుడికే కాకుండా మనందరికీ కూడా. అదే విధంగా గురువు గారు మనకు ఏం చేస్తారు? మనం చెడ్డ దారిలో నడిస్తే అది మంచి దారి కాదు, చెడ్డ దారి, ఇది మంచి దారి అని తెలియజేసేవారు గురువు గారు. అజ్ఞానంలో ఉంటే, అబద్ధాలు ఆడుతూ ఉంటే, సంసారంలో పీక లోతు కూరుకుపోయి ఉంటే, కష్టాల కడలిలో కూరుకుపోయి ఉంటే, అటువంటి మనల్ని గురువుగారు ఏం చేస్తారు? మంచి బాటలో నడిపిస్తారు. కష్టాలున్నాయని భయపడకండి అంటూ ఉపదేశం చేస్తూ మనల్ని దిద్దుబాటు చేసేవారు, రక్షింప చేసేవారు ఆచార్యులు. ఇప్పుడు ఈ గోవులు ఎలా ఇస్తున్నాయి పాలని? ఇవ్వకుండా ఉండలేక పాలదారని ఇస్తున్నాయి. అదే విధంగా కృపామాత్ర ప్రసన్నాచార్యులు అంటారు. అంటే చెప్పకుండా ఉండలేక చెబుతారట. అయ్యో వీళ్ళు బాగుపడట్లేదే, నరకానికే వెడుతున్నారే, మళ్ళీ భూలోకానికి వచ్చి పుడుతున్నారే అని మనల్ని చూసి దయతో బాధపడి చెప్పేవారు కృపామాత్ర ప్రసన్నాచార్యులు. లోపలికి మనం అమ్మ కడుపులోకి ఎలా వస్తామో తెలుసునా? శరీరం తొలగిపోయింది ఆత్మ నుంచి, అంటే శరీరాన్ని దహనం చేసేశారు. మరి ఈ ఆత్మకు ఇంకో శరీరం కావాలి. వైకుంఠానికి వెళ్లేంత వరకు, మన కర్మలు తొలగింప చేసేంత వరకు, కర్మలు తొలగిపోయేంత వరకు ఈ ఆత్మకు ఒక శరీరం కావాలి. ఎటువంటిది అంటే, మనం వేసుకున్న బట్టలు మాసిపోయినాయి అనుకోండి, ఉంచుకుంటామా? ఆ బట్టలను విప్పేసి కొత్త బట్టలను ధరిస్తాం ఈ శరీరానికి. అదే విధంగా ఆత్మ కూడా అంతే. ఆత్మకి ఈ శరీరం బట్ట వంటిది. బట్ట ఇది నలిగిపోయిందే అనుకోండి, దీన్ని దించేస్తాము, కొత్త బట్ట దొరుకుకుంటాం, అంటే కొత్త శరీరాన్ని. ఆ కొత్త శరీరం వచ్చేంత వరకు ఈ ఆత్మ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆత్మ అంటే చిన్న గాలిలా ఉంటుంది అంతే. ఇప్పుడు పెద్ద భూతమని, దెయ్యమని ఇవేమీ లేవన్నమాట. ఆత్మలు ఉన్నాయంటే ఆత్మకి శరీరం లేకపోతే శక్తి లేదు, ఏమి చేయలేదు ఆత్మ. కనుక ఆత్మకు శరీరం కావాలి. ఆ శరీరం కావాలి అంటే తల్లి గర్భంలోకి వెళ్ళాలి. తల్లి గర్భానికి ఎలా వెళుతుంది ఆత్మ? స్వామి అనుగ్రహంతో ఈ ఆత్మ భూమి నుంచి ఆకాశం వరకు, ఆకాశం నుంచి భూమి వరకు, ఇలా స్వామి అనుగ్రహం ఉన్నంత వరకు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఒకానొక సమయంలో స్వామి అనుగ్రహం చేత ఈ ఆత్మ మేఘాకృతమయ్యి మేఘంలో ఉండే నీటి బిందువులో చేరాలి ఆత్మ.
ఆ నీటి బిందువు ఎక్కడ పడాలి? పొలంలో, వరి చేలులో, ధాన్యము గింజలోనే ఆత్మ ఉండాలి, పడాలి ఆ చులుకు. అదే నదుల మీద పడిందే అనుకోండి, సముద్రాలలో పడిందే అనుకోండి, భూమి మీద పడిందే అనుకోండి, మళ్ళీ దండగా మళ్ళీ ఆత్మ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆత్మ మేఘాకృతంలో ఆ నీటి బిందువులో చేరి, ఆ నీటి బిందువులో ఉండే ఆత్మ వరి చేలులో, ధాన్యము గింజలో పడితేనే ఆత్మకు శరీరం వస్తుంది. లేకపోతే పాపం శరీరం వచ్చేంత వరకు, అమ్మ గర్భంలో వచ్చేంత వరకు శరీరం కోసం ప్రయాణం చేస్తూనే ఉంటుంది, నిలకడ ఉండదు ఆత్మకి. ఇలా స్వామి అనుగ్రహంతో ఆ నీటి బిందువు వరి చేలులో పడటము, వడ్ల గింజలో పడటము. మళ్ళీ వాళ్ళు రైతులు ఏం చేస్తూ ఉంటారు? ఆ ధాన్యాన్ని చెరుగుతూ ఉంటారు. మంచి ధాన్యము మళ్ళీ చిన్న చిన్న గింజలు ఉండేవి మళ్ళీ తీసి పడేస్తూ ఉంటారు. మళ్ళీ చిన్న గింజల్లో ఉంది అనుకోండి ఆత్మ, మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఆత్మకు శరీరం రావాలి అంటే ఇంత పెద్ద కష్టం. ఆ గింజలు మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చి బియ్యం కొనుక్కున్నాక స్త్రీలు వంట చేసేటప్పుడు అనేక సార్లు బియ్యం కడుగుతూ ఉంటారు. ఆ బియ్యం కడుగుతూ ఉంటే కొన్ని బియ్యం గింజలు కింద పడిపోతూ ఉంటాయి. ఆ బియ్యం గింజల్లో మళ్ళీ ఆత్మ ఉంది అనుకోండి, మళ్ళీ స్టార్ట్ అవుతుంది పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. మళ్ళీ స్వామి అనుగ్రహంతో ఆ బియ్యము పురుషుడు స్వీకరించగా పురుషుడి ద్వారా స్త్రీలోకి ప్రవేశించి అప్పుడు స్త్రీ గర్భం దాలుస్తుంది. స్త్రీ గర్భంలోకి వచ్చేంత వరకు ఇలా తిరుగుతూనే ఉంటుంది ఆత్మ శరీరం కోసము, తల్లి గర్భంలోకి రావడం కోసం. సరి బొజ్జలోకి వస్తుంది, అమ్మ బొజ్జలోకి వచ్చినాక ఎలా ఉంటుంది? రాగి పండు, రాగి కాయ, రేక్కాయ ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉంటుంది లోపల. తర్వాత స్వామి అనుగ్రహంతో కొంచెం మెత్తబడుతుంది, బుడగలా ఉంటుంది. కొన్ని నెలలకి చక్కగా శ్వాస తీసుకోవడము, చిన్న చిన్నగా ఇంద్రియాలు రావడము, గోళ్ళు నఖాలు రావడము. ఒక 5వ నెల 6వ నెలకు, కొంచెం 7వ నెల రాగానే తల్లికి ఆ తల్లి తింటున్న తీపి పదార్థాలు, కారము, పులుపు వల్ల లోపల నులు పురుగులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ నులి పురుగులు లోపల ఉండే చంటి బిడ్డని, సుకుమారంగా ఉంటుంది కదా, కుడుతూ ఉంటాయట. బాధపడుతుందట. స్వామి గర్భ నరకంలో నేను ఉండలేనయ్యా, లోపలే కదా మనకు అన్ని కూడా, కనుక ఊపిరితిత్తులు కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, లంగ్స్ కానివ్వండి, ఎముకలు కానివ్వండి, పేగులు కానివ్వండి, భయంకరమైనదంతా లోపలే ఉంటుంది. కనుక విలవిల్లాడిపోతూ ఉంటుందట. లోపలే మలము, లోపలే మూత్రము, బాధతో ఉంటుందట. స్వామి ఇంకెప్పుడు నేను తప్పులు చేయనయ్యా, నన్ను ఈ గర్భ నరకంలో పడవేయద్దు. నరకంలో యమకింకర్లు పెట్టే బాధకి యమకింకర్లు అటు ఇటు పరిగెడుతూ ఉంటారట, కష్టాన్ని తట్టుకోలేక. కానీ ఈ లోపల పరిగెత్తడానికి కూడా స్థలం లేదు, బుజ్జి గడుపు. కనుక బాధపడుతూ ఉంటుందట. ఏడుస్తూ ఉంటే లోపల పరమాత్మ సేవ సాయిస్తాడట ఈ బిడ్డకి. నువ్వు బాధపడద్దు, వెనకాల జన్మలో ఇన్ని కర్మలు చేశావు, ఇన్ని పుణ్యాలు చేశావు, ఇన్ని పాపాలు చేశావు, ఇక మీదట నీకు ఈ జన్మ వస్తే ఈ జన్మని సార్థక్యం చేసుకో. తక్కువ పాపాలు అంటే పాపాలు చేయకుండా ఉండడానికి ప్రయత్నించు, పుణ్యకార్యాలు ఎక్కువ చేయడానికి ప్రయత్నించు. అలా నా అనుగ్రహంతో మళ్ళీ నేను బయటకు రాగానే నీ నామ సంకీర్తన చేసేలా అనుగ్రహించవా, నీ ఆలయానికి వచ్చేలా అనుగ్రహించవా అని మొరబెట్టుకుంటాడట స్వామికి. సరే, లోపల మళ్ళీ ఆ ముళ్ళు పురుగులు కుట్టడము, మళ్ళీ స్పృహ కోల్పోవడము, మళ్ళీ స్వామి సాక్షాత్కారం చేయడము, వాడి యొక్క కర్మలన్నీ గుర్తుకు చేయడం. అనుకుంటాట ఇంకెప్పుడు బయటకు వచ్చినాక పాపాలు చేయను అనుకుంటాట. 9వ నెల వస్తుంది, హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ బిడ్డ బయటకు రాబోతోంది. వచ్చేటప్పుడు ఎలా వస్తుంది? పాదాలు కింద పెట్టి రాదు, ముందు తలని తీస్తారన్నమాట బయటకి. ఆ తలని బయటకు తీయగా ఏడవకేదండి పిల్లాడు నీళ్లు చల్లుతారు. ఈ ప్రకృతిలో ఉండే సట అనే వాయువు వ్యాపిస్తుంది. వెంటనే ప్రకృతిలో పడిపోతాడు. లోపల జరిగిందంతా మర్చిపోతాడు. బయట లౌకిక విషయాల యందు వ్యామోహము, స్త్రీల యందు వ్యామోహము, ధనం యందు, స్త్రీలే కాదు, స్త్రీలంటే పురుషులు, పురుషులంటే స్త్రీలు,
ధనం ఎందు వ్యామోహము, పక్క వాళ్ళని బాధ పెట్టడము, ఎక్కువ అబద్ధాలు ఆడడము, ఇంకా మామూలే అన్నమాట వీడి జీవితం. అటువంటి వాడిని గురువు గారు ఏం చేస్తారు, 84 లక్షల జన్మలు ఎత్తితేనే కానీ ఒక మనిషి జన్మ రాదురా, వచ్చిన జన్మని సద్వినియోగం చేసుకోరా. ఇప్పుడు ఎంతో గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారు, చాలా కష్టంగా కూడా ఉంటాయి గురువులి మెథడ్. దానికి విపరీతమైన ఆ టెక్స్ట్ బుక్స్, గైడ్స్ అవన్నీ సులభంగా అర్థం చేసుకునే వాళ్ళు ఇది అర్థం చేసుకోలేరా? కనుక తెలుసుకోండి, ఆ చదువు దేనికి ఉపయోగపడుతుంది? బొజ్జ నిండడం కోసం, అంటే భోజనం కోసమే కదా. అందరూ బాగా చదువుతున్నారు అన్నా, బాగా సంపాదిస్తూ ఉన్నారు అన్నా దేనికోసమో? కడుపు కోసమే. అది ముఖ్యమే. అలానే ఆత్మయాత్ర కూడా తెలుసుకోండి. శరీర యాత్ర ఎంత ముఖ్యమైనదో మన గురించి మనం తెలుసుకోవాలి. మనం ఎలా చేస్తే వైకుంఠానికి వెళ్లాలో తెలుసుకోవాలి. స్వామి అనుగ్రహం మనకు ఎలా లభిస్తుందో తెలుసుకోవాలి. ఈ విద్యలన్నీ కూడా పొట్టపూటి కోసమే తప్ప ఆత్మయాత్ర కోసం కాదు. కనుక పొట్టపూటి కోసం ఎలా అయితే కష్టపడుతున్నారో మనసు గురించి కూడా తెలుసుకోవాలి, ఆత్మ గురించి తెలుసుకోవాలి, పరమాత్మ ఎవరో మనకు రక్షకుడో తెలుసుకోవాలి.